హలో ఫ్రెండ్స్, చెప్పండి. బాగా వానబడి వెదర్ కూల్గా ఉంటే మనసుకి ఏమనిపిస్తుంది, ఏం తినాలనిపిస్తుంది? నాకైతే నాన్ వెజ్ ఏదైనా తినాలనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ కూల్ వెదర్లో చికెను దోశ తినాలని నా మనసు కనిపించి ఇంకా చికెన్ తీసుకొని వెళ్ళాను. చికెను, ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, అన్నీ కావాల్సిన మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలాలు అన్నీ ముందే పెనుములో కలిపేసి ఉడకబెట్టేయడమే. అప్పుడు స్పీడ్గా వంట అయిపోతుంది. ఓన్లీ జస్ట్ 15 మినిట్స్లో మొత్తం వంట అయిపోతుంది. ఇది ఉడికే లోపల ఈ లోపల మసాలా కూడా సపరేట్గా ఒక బాండల్లో రోస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే నాకు తెలిసి 12 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో అయితే కూర రెడీ అయిపోతుంది. ఇంకా స్పీడ్గా తినేయాలనుకుంటే ఒక పక్క దోశ కూడా పోసుకునేస్తే దోశ, చికెన్ అయితే 15 నిమిషాల్లో ఇంట్లో చేసుకోవచ్చు. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ కూల్ వెదర్లో ఈ వేడి వేడి చికెన్ ఒక్కొక్క ముక్క తింటే ఇంకా అది చూడండి. వీడియో కంటిన్యూగా చూస్తే మేము ఎంత హ్యాపీగా తిన్నామో మీకు అర్థమవుతుంది. మనది ఫుడ్ ఛానల్ కాబట్టి కనీసం 2-3 రోజులకు ఒకటన్నా ఫుడ్ వీడియో పెట్టాలి, కానీ మధ్యలో ఒకటి పెడుతున్నాను. ఆ డివోషనల్ ఇవన్నీ మిక్సింగ్ చేస్తాను అందరు సబ్స్క్రైబర్లని అలరించే విధంగా ఉండాలని. కాబట్టి ఒకటే అనుకోకుండా ఖచ్చితంగా మా ప్రతిరోజు మార్నింగ్ 10 లోపల పెట్టే వీడియోని చూసి లైక్ చేయండి. వీడియో కంటిన్యూగా చూడండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా బాండల్లో వచ్చి ఆయిల్ వేసి తిరగబాతు గింజలు బాగా రోస్ట్ చేసుకొని ఇంకా మసాలా వేసేయడమే. మసాలాకు వచ్చి మనం తీసుకునే వాటివి టమాటాలు, తెల్లగడ్డలు, అల్లము, ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసి మసాలాలో వేస్తే సూపర్గా ఉంటుంది ఆ ఫ్లేవరు. చూడండి అంటే ఎంత బాగుంటుందో మసాలా కలర్ఫుల్గా.
మసాలా కూడా రోస్ట్ అయిపోవచ్చింది. మంచి చల్లని వాతావరణంలో మనకు అద్భుతంగా అనిపించే చికెను అలాగే దోశ రెడీ అయిపోతున్నాయి. మేమైతే దుమ్ము లేపేసాము. భలే చల్లగా ఉంది వెదరు మా పక్క. వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఆ దోశలో ఆ చికెను ఆ పొగలబోతూ చూస్తుంటే అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. మీరు తిన్నట్టే ఉంటుంది. ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఆ చికెన్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. వీడియో లాస్ట్ వరకు చూస్తా అంటే మీరు ట్రావెల్ అయినట్టే ఉంటుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. ఇంకపోతే చికెన్ ఒక పక్క ఉడికిపోతుంటే ఇంకొక పక్క వచ్చి దోశ కూడా స్టార్ట్ చేసేసాము. ఇంకా ముక్కలు ఉడుకుతూ ఉంటే మనకు ఆ వాసన తగిలే కొద్దికి ఇంకా ఆకలి ఎక్కువ అయిపోతుంది. ఇంకా దోశ కూడా స్టార్ట్ చేసేసి దోశ కూడా వేసేసాము. దోశ ఒక పక్క చికెను, దోశ ఒక పక్క చికెను, రెండు ఉడికిపోతున్నాయి. ప్లేట్లు అయితే అప్పుడే రెడీ చేసుకునేస్తున్నాము. ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది. చికెన్ అయితే ఒకరు ఉడికిపోయి దోశలు అందరికి రెడీ చేసుకొని హ్యాపీగా అందరం కూర్చొని ఒక చోట తినేయడమే. ఒకరు ముందు ఒకరు వెనక టైం తినము. ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని హ్యాపీగా తినేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్తో మంచి వీడియోస్తో మీ ముందుకి ఎప్పుడు వస్తుంటాను. ప్రస్తుతానికైతే 2920 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ రోజుటికి. తొందరలో 3K సబ్స్క్రైబర్స్కి కూడా ఒక చిన్న పార్టీ లాగా చేసుకుందాము. మీ అందరి అభిమానమే దాదాపు 3000 సబ్స్క్రైబర్లు రావడం జరిగింది. ఇది ఆషామాషి విషయం కాదు. కేవలం 3 నెలల్లోనే జీరోతో స్టార్ట్ అయిన నేను 3000 మంది దగ్గర సబ్స్క్రైబ్ చేయించుకోవడం ఇది చాలా సంతోషం అనిపిస్తుంది. చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఇది చిన్న విషయం అయినా నా వరకైతే అది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయము. నన్ను చూసి చాలామంది కూడా రెడీ అవుతారు యూట్యూబ్లో. ఖచ్చితంగా అందరూ ఛానల్ పెట్టుకొని హ్యాపీగా చేసుకోండి. చూడండి దోశ చికెను రెడీ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.